హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఈరోజు అనగా సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా మనము నిర్వహించుకుంటున్నాము. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతిగా సేవలందించినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఈరోజు. మనం చూసుకుంటే మన రాజకీయ నాయకులైన, క్రీడాకారులైన, శాస్త్రవేత్తలైనా, ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కూడా వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రధానమైన కారణం వారి యొక్క చిన్ననాటి గురువులు, వారి జీవిత కాలంలో ఎదగడానికి తరగతి గదిలో వాళ్ళకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులే ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. అలాగే మనం చూసుకుంటే మనకు చిన్నప్పుడు ఏదైనా విషయాలు అర్థం కానప్పుడు ఓపికగా మనకు చదువును ఎంతోమంది ఉపాధ్యాయులు నేర్పించి ఉండి ఉంటారు. మనకు అర్థం కాని విషయాలు మాత్రమే కాకుండా జీవితంలో మనం చిన్నప్పుడు చేసే అల్లరి చిల్లరి పనులు కానివ్వండి, తప్పుడు మార్గంలో పయనించేటప్పుడు వారి యొక్క బెత్తాన్ని ఉపయోగించి చిన్న వయసులోనే ఏదైనా తప్పులు కానీ అల్లరి పనులు కానీ చేసినప్పుడు క్రమశిక్షణలో పెట్టడానికి ఉపాధ్యాయులు వారు ఎంతో కీలక పాత్ర పోషించి ఉంటారు మన జీవితాల్లో. అలాగే ప్రస్తుతము ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ మరియు రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టబోయే అభ్యర్థులందరికీ మన జీవితంలో ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? చూడండి, మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అందులో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనము క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 24 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేశాము. లాస్ట్ వీడియోలో పన్నుల గురించి మనము ట్యాక్సెస్ ఏవైతే పబ్లిక్ ఫినాన్స్ ప్రభుత్వ రాబడి ఉందో ఆ ప్రభుత్వ రాబడికి సంబంధించి పన్ను రాబడి, పన్నేతర రాబడి, ఇందులో పన్నులు ప్రత్యక్ష పన్నుల గురించి, పరోక్ష పన్నుల గురించి మనం చెప్పుకున్నాము. ఈ వీడియోలో వాటి గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాజ్ పర్ సిలబస్ అన్ని అంశాలను కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరియు ఆల్రెడీ మన మార్కెట్లోకి మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేశాము. పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ మోడల్ పేపర్స్ అనేవి మార్కెట్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ కనుక పంపిస్తే ఈ 2 బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చుకోవడంలో ప్రధానమైనది పన్నుల రాబడి. ప్రభుత్వానికి రాబడి ఏ విధంగా వస్తుంది? పన్ను రాబడి, పన్నేతర రాబడి ద్వారా వస్తుంది. ప్రభుత్వానికి వచ్చిన రాబడిలో నుంచే ప్రభుత్వం ఏం చేస్తుంది? వ్యయం చేస్తుంది. రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే లోటు. బడ్జెట్ లోటు అంటే ఏంటి? కోస్ట్ లోటు అంటే ఏంటి? ప్రాథమిక లోటు అంటే ఏంటి? మానిటైజ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ మనము కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, కేంద్రము ముఖ్యమైన 12 రకాల పన్నులు విధిస్తుంది అని చెప్పుకున్నాం. మనం ఇన్కమ్ ట్యాక్స్ అని, కార్పొరేషన్ ట్యాక్స్ అని, ఇలాంటివన్నీ కూడా కేంద్రం విధిస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, రాష్ట్ర ముఖ్యంగా మనము సేల్స్ ట్యాక్స్ గురించి, అదేవిధంగా 18 రకాల పన్నుల గురించి విధిస్తుందని చెప్పుకున్నాము. అదేవిధంగా మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? కేంద్రం విధించి వసూలు చేసుకొని కేంద్రం అనుభవించే పన్నుల గురించి, కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకొని రాష్ట్రాలతో పంచుకునే పన్నుల గురించి, కేంద్ర ప్రభుత్వం విధిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు రాబడి మొత్తం అందించేవి, కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకుని రాష్ట్రాలు అనుభవించే పన్నులు, వీటి గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో దీనికన్నా ముందు క్లాస్ 24 ఉందండి, ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ క్లాస్. మరొకసారి మనం చూసుకుంటే చూడండి,
మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము, కేంద్ర రాష్ట్ర పన్నులు, పన్నుల గురించి ఏ షెడ్యూల్లో ఉంది, 7వ షెడ్యూల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. స్థానిక సంస్థలు పన్నులు విధించే అంశం గురించి మన రాజ్యాంగంలో అయితే ప్రస్తావించలేదు, కానీ రాష్ట్ర జాబితాలో ఇవి ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అంశాల మీద పన్నులు విధించే అధికారము స్థానిక సంస్థలకు కల్పించడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉందా? అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. ఓకేనా? తర్వాత కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు మరొకసారి చూద్దాం. ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ విధించేది కేంద్రము. వ్యవసాయ ఆదాయం మినహా. ఎందుకని? వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితా కాబట్టి. వ్యవసాయం మీద పన్ను విధిస్తున్నారు, ప్రజెంట్ విధించట్లేదు. విధించాలని చెప్పిన కమిటీ ఏంటి? కేఎన్ రాజ్ కమిటీ. అదేవిధంగా కస్టమ్స్ అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతుల మీద విధించే పన్ను, అది కేంద్రం విధిస్తుంది. ఆ తర్వాత ఎక్సైజ్ అంటే ఏంటి? వస్తు ఉత్పత్తి మీద విధించే పన్ను. అయితే మద్యము, నల్లమందు, మత్తు పదార్థాలు మినహా. ఎందుకంటే మద్యము, మత్తు పదార్థాలు, నల్లమందు ఇవి విధించేది రాష్ట్ర ప్రభుత్వము. ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ అంటే ఏంటి? కార్పొరేషన్ సంస్థలు, మనకి కార్పొరేషన్లు, కంపెనీలు ఏవైతే ఉన్నాయో, జాయింట్ స్టాక్ కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ అవి సంపాదించే నికర ఆదాయం మీద విధించే పన్నే కార్పొరేషన్ ట్యాక్స్. అది విధించేది ఎవరు? కేంద్రమే. అదేవిధంగా వ్యవసాయ భూములు మినహా ఎస్టేట్ డ్యూటీ. చూడండి, వ్యవసాయం మినహా, వ్యవసాయ ఆదాయం మినహా, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో క్లారిటీ చెప్పుకున్నాం. వ్యవసాయము అనేది రాష్ట్ర జాబితా కాబట్టి, అది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి దాని మీద చట్టం చేసే అధికారము, పన్ను విధించే అధికారము రాష్ట్రానికే ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఆదాయం మినహా ఆదాయ పన్ను, వ్యవసాయ భూములు మినహా ఎస్టేట్ డ్యూటీ అంటే మరణ సుంకము. ఎవరైతే చనిపోతారో వారి ఆస్తులు తర్వాత తరం వారికి బదిలీ చేయడానికి వారసత్వ సుంకం అనేది విధించడం జరుగుతుంది. ఆ తర్వాత మనము మూలధన ఆస్తుల విలువ మీద పన్ను, విత్త సంబంధ పత్రాలపై స్టాంప్ డ్యూటీ, వార్తాపత్రికల కొనుగోళ్లు, అమ్మకాలు, వాటిలో ప్రకటనలపై పన్ను. చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సేల్స్ ట్యాక్స్ విధించేది ఎవరు? సేల్స్ ట్యాక్స్ విధించేది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వార్తాపత్రికల అమ్మకాలు, కొనుగోళ్ల మీద, వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, వాటి మీద పన్ను విధించే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్రానికి ఉంది, రాష్ట్రానికి లేదు. ఆ తర్వాత రైల్వే ప్రయాణికుల ఛార్జీలు, వస్తు రవాణా మీద ఛార్జీలు, జల, వాయు, రైలు రవాణా ద్వారా వస్తు ప్రయాణికులపై పన్ను, వస్తువుల అంతర్రాష్ట్ర కొనుగోళ్లు, అమ్మకాలపై పన్ను, స్టాక్ ఎక్స్చేంజ్, భావి మార్కెట్ లావాదేవీల మీద పన్ను. ఇవన్నీ కూడా విధించేది ఎవరు? ఈ అంశాల మీద పన్ను విధించే అధికారం కేంద్రానికి ఉంది. ఓకేనా? నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి శిస్తు, వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలపై పన్ను. ముఖ్యంగా సేల్స్ ట్యాక్స్ మీద పన్ను విధించే అధికారం ఎవరికి ఉందండి? సేల్స్ ట్యాక్స్ మీద పన్ను విధించే అధికారము రాష్ట్రాలకే ఉంది, అమ్మకాలు, కొనుగోలు మీద. అయితే వార్తాపత్రికల మీద అయితే కేంద్రానికి ఉంది. ఆ తర్వాత వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించే అధికారం ఉంది. ఆ తర్వాత వ్యవసాయ భూమిపై ఎస్టేట్ సుంకం, మద్యము, మత్తు పదార్థాలపై ఎక్సైజ్ సుంకము, స్థానిక ప్రాంతాల్లోకి వచ్చే వస్తువుల మీద పెట్టే ప్రవేశ పన్ను, ఎంట్రన్స్ ట్యాక్స్, ఖనిజ హక్కుల మీద, విద్యుత్ శక్తి అమ్మకం, వినియోగం మీద, వాహనాలు, జంతువులు, పడవల రవాణా మీద, విత్త సంబంధ పత్రాల మినహా స్టాంప్ డ్యూటీ మీద, టోల్ ట్యాక్స్, వృత్తి పన్ను, వినోదము, పందెములు, జూదంపై పన్ను, క్యాపిటేషన్ ట్యాక్స్. ఇవన్నీ కూడా విధించేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. వీటి గురించి మనం డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం విధించే పనులు చెప్పుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం విధించే పనులు చెప్పుకున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలు, కొన్ని అంశాల్లో స్థానిక సంస్థలు కూడా పన్నులు విధిస్తాయి. వినోద పన్ను అని, ఆక్ట్రాయ్ పన్ను అని, రవాణాకు సంబంధించి వస్తువుల రవాణా మీద, ఇలా స్థానిక పన్నులు. స్థానిక ప్రభుత్వము అంటే లోకల్ బాడీస్ ఉన్నాయి కదా, 73, 74 రాజ్యాంగ సంస్థ ద్వారా ఏర్పడినటువంటి స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలు పన్నులు విధించే అధికారం కలిగి ఉందా లేదా అని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. అయితే స్థానిక సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు పన్నులు విధించే అధికారాన్ని కల్పించాయి. అవేంటో చూద్దాం. స్థానిక సంస్థల పన్నులు. స్థానిక సంస్థల పన్నులు ఏంటి? ఏ అంశాల మీద ముఖ్యంగా అంటే
చూడండి, భూమి భవనాలపై పన్ను. స్థానిక సంస్థల్లో ఉండేటువంటి భూముల మీద, ఆ ప్రాంతాల్లో ఉండే భవనాల మీద పన్ను. వాహనాలపై పన్ను, వాహనాల మీద. మరియు వినోదపు పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ఎంటర్టైన్ ట్యాక్స్ మీద కూడా స్థానిక సంస్థలు పన్నులు విధించే అధికారం కలిగి ఉన్నాయి. ప్రకటనలపై పన్ను, ప్రకటనల మీద, ఆ ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్స్. ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే వస్తువుల మీద ఆక్ట్రాయ్ పన్ను, ఆక్ట్రాయ్ పన్ను. మరియు టెర్మినల్ పన్ను, వృత్తులు వ్యాపారాలపై పన్ను, టెర్మినల్ ట్యాక్స్. వృత్తులు మరియు ఆ ప్రాంతాల్లో నిర్వహించే వ్యాపారాలపై పన్ను. వృత్తుల మీద, ఆ ప్రాంతం నిర్వహించే వ్యాపారాల మీద, మరియు ప్రయాణికులు సరుకుల మీద, ప్రయాణికుల మీద సరుకుల మీద పన్ను విధించే అధికారం కూడా స్థానిక ప్రభుత్వాలకు ఉంది. మరియు వస్తువులు వ్యాపారాలపై ఆస్తి బదిలీలపై, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తి బదిలీలపై పన్ను. ఇవి అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉన్నాయా? అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేవు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అంశాల్లో బదలాయించడం జరిగింది. ఓకేనా? తర్వాత ప్రభుత్వ రాబడి ఏ విధంగా ఉంది? సొంత పన్నుల రాబడి, పన్నేతర రాబడి. అదేవిధంగా పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మనం చూసుకుంటే పన్ను యొక్క తొలి భారము, తుది భారం, పన్ను తొలి భారము ప్లస్ తుది భారం ఒకరే భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. అదే పన్ను యొక్క తొలి భారం ఒకళ్ళు, తుది భారం మరొకరు సపరేట్గా భరిస్తే అది పరోక్ష పన్ను. అంటే మన ఆదాయము, ఆస్తులు, సంపద. చూడండి, ఒకటే స్టేట్మెంట్. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆదాయము, ఆస్తులు, సంపద, వ్యయము. ఆదాయం, ఆస్తులు, సంపద, వ్యయం మీద విధించే పన్నులు ప్రత్యక్ష పన్నులు. అదే మనకి వస్తువులు మరియు సేవల మీద విధించే పన్నులు పరోక్ష పన్నులు. ఈ ప్రత్యక్ష పన్నుల్లో ఎవరి ఆదాయము, ఎవరి ఆస్తులు, ఎవరి సంపద, ఎవరు ఏమైతే ఉంటుందో వారు మాత్రమే పన్ను చెల్లించాలి. పన్ను బదిలీ చేయడానికి అవకాశం ఉంటుందా? పన్ను భారం బదిలీ చేయగలమా? బదిలీ చేయలేము. అదే పరోక్ష పన్నుల్లో మొదటిగా ఎవరైతే వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు ఫస్ట్ కొంటాడు, ఆ భారాన్ని వినియోగదారుడి మీదకి వివిధ దశల్లో నెట్టడం జరుగుతుంది. అది పరోక్ష పన్ను. పన్ను భారం బదిలీ చేయడానికి వీలు ఉంటుంది ఇందులో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. ఓకేనా? ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ పన్ను రకాలలో అనుపాతపు పన్ను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమి చెప్పుకున్నాము? పన్ను ప్రాతిపదిక అయినటువంటి ఆదాయం పెరిగే కొద్దీ, పన్ను ప్రాతిపదిక ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే అది అనుపాత పన్ను. అంటే ఆదాయం ఎంతైనా ఉండనివ్వండి, 10,000, 1,00,000, 10 లక్షలు ఎంతైనా పర్లేదు, పన్ను రేటు స్థిరంగా ఉందనుకో 10%, పన్ను రేటు ఫిక్స్. ఇంకా పన్ను రేటు 10% అంటే 10%. నీ ఆదాయం 1,00,000 అయినా, 2 లక్షలు అయినా, 3 లక్షలు, 4 లక్షలు సంబంధం లేదు, అది అనుపాత పన్ను. ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్. మనం ఒక
వస్తువు కొనడానికి వెళ్ళాము, ఒక బైక్ కొందామని వెళ్ళామండి. ఆ బైక్ 2,00,000 2.5 లక్షలు అనుకుందాం. మన యొక్క ఆదాయము నెలకు 4,00,000 నెలకు 40,000 వాడికి సంబంధం లేదు. కంపల్సరీ దాని ట్యాక్స్ అయితే ఎంత ఉందో అంత కట్టి తీరాల్సిందే. ఆ వెహికల్ యొక్క కాస్ట్ 2.5 లక్షలు. ఏసీ కాస్ట్ 40,000 అయితే 40,000 రూపాయలు ఏసీ కాస్ట్. మనం కొనుక్కునే బట్టలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఇవి అనుపాత పన్ను పరిధిలోకి వస్తాయి. ఓకేనా? ఆ తర్వాత పురోగామి పన్ను. పురోగామి పన్ను అంటే ఏంటి? పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగింది అనుకోండి, అది పురోగామి పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్. అంటే మన ఆదాయము, మనం ఆల్రెడీ పన్ను స్లాబ్ గురించి మాట్లాడుకున్నాం. 0 to 3 lakhs 0%, 3 to 7, 7 to 10, 10 to 12, 12 to 15, above 15 lakhs 0, 5, 10, 15, 20, 30. ఏంటివి? పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతుంది అనుకో, దాన్ని ఏమంటాం మనం? పురోగామి పన్ను అంటాం. ఆ తర్వాత తిరోగామి పన్ను అంటే ఏంటి? పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గింది అనుకో, అది తిరోగామి పన్ను. ఆ తర్వాత డిగ్రెసివ్ ట్యాక్స్. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు ఒకానొక దశ వరకు పెరిగి ఆ తర్వాత పెరగకుండా స్థిరంగా ఉంటే అది డిగ్రెసివ్ ట్యాక్స్. అంటే ఎగ్జాంపుల్ 10, 12, 15, 17, 17, 17 అలా ఒక స్థాయి వరకే పెరుగుతుంది, తర్వాత పెరగదు. అది మనకు డిగ్రెసివ్ ట్యాక్స్. ఓకే, ఇది మనకు అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ ట్యాక్స్. ఆ తర్వాత వస్తువు విలువను బట్టి అడ్వరోలియం ట్యాక్స్ అంటే వస్తువు యొక్క విలువను బట్టి. విలువ పెరిగిందనుకోండి, ఇప్పుడు బంగారం వేరే దేశం నుంచి మనము ఆహార వస్తువులు దిగుమతి చేసుకున్నాం, వేరే దేశం నుంచి బంగారం దిగుమతి చేసుకున్నాం, ఆటోమేటిక్గా బంగారం విలువ ఎక్కువ ఉంటుంది, ప్లాటినం విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా అంటే వస్తువు విలువను బట్టి పన్ను రేటు మారుతుంది, అది మూల్యానుగత పన్ను. ఓకే, అడ్వలోరియం ట్యాక్స్. అదే స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే ఏంటి? పరిమాణం బట్టి, మన యొక్క వస్తువు యొక్క పరిమాణం బట్టి నిర్దిష్ట పరిమాణాన్ని బేస్ చేసుకొని విధించేది మనకి నిర్దిష్టమైన పన్ను, స్పెసిఫిక్ ట్యాక్స్. బరువును బట్టి కానీ పరిమాణాన్ని బట్టి కానీ విధించేది నిర్దిష్టమైనటువంటి పన్ను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం సొంత పన్ను రాబడి కదా. ఇక్కడ ఆదాయ వ్యయాల మీద విధించే పన్ను మనము ఆదాయము, వ్యయము, సంపద, ఆస్తులు వీటి మీద విధించే పన్నులు ఏమని చెప్పుకున్నాము? ప్రత్యక్ష పన్నులు. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను అని ఉన్నాయి కదా. ఒక్కొక్క దాని నుంచి క్లారిటీ చూద్దాం. వ్యక్తిగత ఆదాయ పన్ను. వ్యక్తిగత ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ 2024-25 బడ్జెట్లో అత్యధిక పన్ను రాబడి, అత్యధిక పన్ను రాబడి అంచనా దాదాపు 19% వేశారు. బడ్జెట్లో అత్యధిక రాబడి వనరు కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తుందో అంచనా వేశారు. అత్యధికంగా వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచే అత్యధిక పన్ను రాబడి వస్తుంది అని అంచనా వేయడం జరిగింది. అంటే మనము 3 అంశాలు చెప్పుకున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను ఒకటి, సెకండ్ జిఎస్టీ, థర్డ్ కార్పొరేషన్ ట్యాక్స్ అని. ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను ఫస్ట్లో మనం చూసుకుంటే తాత్కాలిక పన్నుగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1860లో తాత్కాలిక పన్ను, 1886 నుంచి శాశ్వత పన్నుగా ప్రవేశపెట్టారు. 1961 వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టము, 1961 చట్టం ప్రకారం ఆదాయ పన్ను అనేది విధించడం జరుగుతుంది. ఇందులో వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రిజిస్టర్ కాని సంస్థలు, ఇతర సంఘాల వార్షిక ఆదాయాల మీద చూడండి. వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరెవరు కడతారు? వ్యక్తులు, పర్సన్స్ ఇన్ ఇండివిజువల్, హిందూ అవిభక్త కుటుంబాలు, హిందూ అవిభక్త కుటుంబాలు, హిందూ అవిభక్త కుటుంబాలు మరియు రిజిస్టర్ కాని సంస్థలు,
రిజిస్టరు కాని సంస్థలు మరియు ఇతర సంఘాల వార్షిక ఆదాయాల మీద వీటి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు విధిస్తారు? వీటి యొక్క వార్షిక ఆదాయం మీద, సంవత్సరంలో వీటికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం బేస్ చేసుకొని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రిజిస్టర్ కాని సంస్థలు, ఇతర సంఘాలు వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది వీటి మీద విధించడం జరుగుతుంది. అయితే వీటి యొక్క స్థూల ఆదాయం మీద కాదు, అంటే ఓవరాల్గా వచ్చిన ఆదాయం మొత్తం మీద కలిపి పన్ను విధించరు. అందులో రుణాలు ఏవైనా ఉంటే రుణాలు తీసేసి, మినహాయింపులు ఏవైనా ఉంటే మినహాయింపులు తీసేసి, నికర ఆదాయం మీద మాత్రమే, అంటే గత సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చింది, అందులో రుణాలు ఎన్ని ఉన్నాయి, మినహాయింపులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ తీసేసి నికర ఆదాయం మీద మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. చూడండి, స్థూల ఆదాయం అంటే స్థూల ఆదాయం మీద కాకుండా పన్ను దేని మీద విధిస్తారు? నికర ఆదాయం. అంటే అందుకే చాలామంది ఉద్యోగస్తులు కూడా ఏం చేస్తారు, జాబ్ వచ్చిన తర్వాత హౌస్ లోన్ అని, కార్ లోన్ అని ఇవన్నీ కూడా తీసేసి ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు. ఓకేనా? చట్టబద్ధంగా కల్పించిన మినహాయింపులను ఉపయోగించుకొని నికర ఆదాయాన్ని తక్కువ చూపించి పన్ను కట్టడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది స్థూల ఆదాయం మీద కాకుండా నికర ఆదాయం, అంటే అందులో రుణాలు, మినహాయింపులు అన్ని తీసేసి విధించడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే 2024-25 స్లాబ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, 0 to 3 lakhs, అదేవిధంగా 3 to 7 lakhs, 7 to 10 lakhs, 10 to 12 lakhs, 12 to 15 lakhs అండ్ 15 lakhs కన్నా ఎబవ్. 0 to 3 lakhs అయితే పన్ను రేటు 0, ఆ తర్వాత 0 to 7 lakhs అయితే 5%, 7 to 10 అంటే 10%, 10 to 12 అంటే 15%, 12 to 15 అంటే 20%, అబవ్ 15 lakhs అంటే 30%. అంటే భారతదేశంలో అత్యధిక పన్ను రేటు 30%. ఎంత లోపు ఆదాయం ఉంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు? 0 to 3 lakhs లోపు ఉంటే పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదు. అది మనకు వ్యక్తిగత ఆదాయపు పన్ను. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. చాలా చాలా ఇంపార్టెంట్. కింది వాటిలో ఆదాయ పన్నుకు సంబంధించి సరి అయినది ఏంటి, సరి కానిది ఏంటి అని అడుగుతారు. మనం చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? పురోగామి పన్ను. ఇది ఒక ఆదాయ పన్ను అనేది ఆదాయపు పన్ను అనేది ప్రత్యక్ష మరియు పురోగామి పన్ను. ఆదాయ పన్ను అనేది ఒక ప్రత్యక్ష పన్ను మరియు పురోగామి పన్ను. ఎందుకని చెప్పుకున్నాం పురోగామి పన్ను ఎందుకు చెప్పాము? పురోగామి పన్ను ఎందుకు చెప్పాము అంటే, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంది కాబట్టి పురోగామి పన్ను. ప్రత్యక్ష పన్ను ఎందుకు చెప్పాము? పన్ను యొక్క తొలి భారం ఒకళ్ళే, తుది భారం ఒకళ్ళే భరిస్తారు కాబట్టి అది ప్రత్యక్ష పన్ను. ఓకే, నెక్స్ట్ కార్పొరేషన్ పన్ను. కార్పొరేషన్ పన్ను అంటే ఏంటి? కార్పొరేషన్ పన్ను అంటే కంపెనీలు, జాయింట్ స్టాక్ కంపెనీలు, స్వదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీలు, స్వదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీలు, అవి సంపాదించే వార్షిక ఆదాయం మీద, స్థూల ఆదాయం మీద కాకుండా నికర ఆదాయం మీద, నికర నెట్, వాటి యొక్క రుణాలు, మినహాయింపులు అన్ని తీసేసి విధించేది కార్పొరేషన్ ట్యాక్స్. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కూడా మనం గమనిస్తే, కొన్ని కంపెనీలు అనేక రకాల మినహాయింపులు చూయించి పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నాయి. అప్పుడు ప్రవేశపెట్టిందే మ్యాట్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టారు. మ్యాట్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. ఓకే, అదే మనం చూద్దాం ఒకసారి. కార్పొరేషన్ పన్ను. కార్పొరేషన్ పన్ను
కార్పొరేషన్ ట్యాక్స్. మనం చూసుకుంటే జాయింట్ స్టాక్ కంపెనీలు, కార్పొరేషన్లు, జాయింట్ స్టాక్ కంపెనీలు, జాయింట్ స్టాక్ కంపెనీలు మరియు కార్పొరేషన్లు, స్వదేశీ మరియు విదేశీ, స్వదేశీ మరియు విదేశీ కంపెనీలు ఏవైనా కూడా వాటి మీద విధించే పన్నే కార్పొరేషన్ పన్ను. అయితే 1996-97లో మ్యాట్ అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకని? ఏవైతే మినహాయింపులు, రాయితీలు అవన్నీ చూయించుకొని పన్ను పరిధిలోకి రాకుండా ఉంటున్నాయో ఆ కంపెనీలు కూడా ఎంతో కొంత మినిమం అనే కట్టాల్సిందే. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1996-97లో. ఇది కూడా నికర ఆదాయం మీద విధించే పన్ను, స్థూల ఆదాయం మీద కాదు, నికర ఆదాయం అంటే రుణాలు, మినహాయింపులు అన్ని తీసేసి మనకు విధించేది. ఇది కార్పొరేషన్ పన్ను. ఆ తర్వాత వడ్డీపై పన్ను. వడ్డీపై పన్ను అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకుల దగ్గర మనం రుణం తీసుకుంటాం. రుణం తీసుకున్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? ఆ రుణం మీద వడ్డీ వసూలు చేస్తాయి. బ్యాంకుల యొక్క పని అదే కదా, డిపాజిట్లు స్వీకరిస్తే రుణం ఇస్తుంది. తక్కువ మొత్తం, తక్కువ వడ్డీ రేటుతో డిపాజిట్లు స్వీకరించి ఎక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తాయి. ఆ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ ద్వారానే బ్యాంకులు నడుస్తాయి, బ్యాంకులు పనిచేస్తాయి. ఈ వడ్డీ మీద కూడా ప్రభుత్వం పన్ను విధించడం జరిగింది. బ్యాంకులు, విత్త సంస్థలు వీటి మీద, అది వడ్డీపై పన్ను. ఈ వడ్డీపై పన్ను చూడండి, వడ్డీపై పన్ను. వడ్డీపై పన్ను ఇక్కడ భారత్లో వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే రుణాలపై అవి సంపాదించే స్థూల వడ్డీ మొత్తం మీద పన్ను విధించడం జరుగుతుంది. 1974లో వడ్డీపై పన్ను తీసుకొచ్చారు. బ్యాంకులు జారీ చేసే, వాణిజ్య బ్యాంకులు జారీ చేసే రుణాలపై వసూలు చేసిన వడ్డీ మీద విధించే పన్ను. వడ్డీ అంటే ఏ వడ్డీ అంటే ఇవి రుణాలు ఇస్తాయి కదా బ్యాంకులు, కార్పొరేషన్ ఇలాంటివి, అవి ఆ రుణం మీద సంపాదించిన వడ్డీ మీద విధించే పన్ను. వాణిజ్య బ్యాంకులు జారీ చేసే రుణాలపై వసూలు చేసిన వడ్డీ మీద విధించే పన్ను, కేవలం వడ్డీ మీద. (1974లో వడ్డీపై పన్నును తీసుకుని రావడం జరిగింది. బ్యాంకులు, విత్త సంస్థలు, విత్త కంపెనీలు, బ్యాంకులు, విత్త సంస్థలు, విత్త కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా కూడా ఫైనాన్షియల్గా సంబంధించిన ఏవైనా, ఇవి సంపాదించే వడ్డీ మీద పన్ను విధించడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే వ్యయ పన్ను. వ్యయము ఏంటి? వ్యయం అంటే మనం చేసే ఖర్చు. లగ్జరీ హోటల్లో దిగినప్పుడు చేసిన వ్యయం మీద కూడా ఎవరైతే వ్యయం చేస్తారో వారి మీద విధించే పన్ను వ్యయం మీద పన్ను. ఫస్ట్లో ఈ వ్యయం మీద పన్ను లేదు. 1957లో నికోలస్ కాల్డర్ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టిందే వ్యయం మీద పన్ను. వ్యయంపై పన్ను. చూడండి, ఈ వ్యయం మీద పన్ను విషయానికి వస్తే 1957లో కాల్డర్ కమిటీ సిఫారసు మేరకు వ్యయంపై పన్ను ప్రవేశపెట్టడం జరిగింది. 57లో నికోలస్ కాల్డర్ కమిటీ సిఫారసుల మేరకు వ్యయం మీద పన్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1962లో దీన్ని రద్దు చేశారు. ఎక్కువగా దీని మీద రాబడి లేదు కాబట్టి 1962లో రద్దు చేయడము,
మరలా 1987లో వ్యయ పన్ను చట్టం తీసుకొచ్చారు. 1987లో వ్యయ పన్ను చట్టము 1987లో వ్యయ పన్ను చట్టము అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది. హోటళ్ళు, ఏసీ వసతి కల్పించే రెస్టారెంట్ల మీద, హోటళ్ళు ఏసీ వసతి కల్పించే రెస్టారెంట్లు, ఒక రోజుకు చేసే వ్యయం మీద కూడా ఏమైనా కాస్ట్లీ లగ్జరీ రూమ్స్ అంటే మనం రూమ్ తీసుకున్నప్పుడు వాటిలోనే ఇది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అది మనకు వ్యయం మీద పన్ను. ఈ పన్నులు అనేవి మనం చూసుకుంటే వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను, ఇది ఆదాయ వ్యయాల మీద విధించే పన్నులు. ఇవి ప్రత్యక్ష పన్నులు. ఆ తర్వాత ఆస్తుల మీద చూడండి, ఆస్తులు, సంపద మీద సంపద పన్ను. వ్యవసాయ సంపద, వ్యవసాయ భూముల నుంచి వచ్చే సంపద మినహా మిగిలిన నికర సంపద మీద విధించేదే సంపద పన్ను, వెల్త్ ట్యాక్స్. మనకు ఉండే ఆదాయం అంటే ఏంటి? ఆదాయం అంటే మనకు వచ్చే శాలరీ కానివ్వండి, వ్యాపార కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయం కానివ్వండి, ఎవ్రీ ఇయర్ రొటేట్ అయ్యేది, ఎవ్రీ ఇయర్ జనరేట్ అయ్యేది ఆదాయం, అది ఇన్కమ్. వెల్త్ అంటే ఏంటి? సంపద, ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు. ఇందులో కూడా మళ్ళీ వ్యవసాయ భూములు దీని పరిధి కిందికి రావు. అయితే సంపద పన్ను ద్వారా తక్కువ సంపద పన్ను వస్తుంది కాబట్టి అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2016లో సంపద పన్నును రద్దు చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, మరణ సుంకము, వారసత్వ సుంకము. ఎవరైతే చనిపోతారో వారి పేరు మీద ఆస్తులు ఉంటే తర్వాత తరం వారికి వాటిని బదిలీ చేసేటప్పుడు విధించేది ఎస్టేట్ డ్యూటీ. కానుక పన్ను, గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫస్ట్లో గిఫ్ట్ ట్యాక్స్ అనేది బహుమతి దాత మీద ఇచ్చేవాళ్ళు, ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వారి మీద. ఆ తర్వాత బహుమతి దాత మీద కాకుండా బహుమతి గ్రహీత, ఎవరైతే గిఫ్ట్ తీసుకుంటున్నారో వారి మీద విధించడం జరిగింది. తర్వాత దీన్ని రద్దు కూడా చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం వాటి మీద. ఆస్తుల మీద కేంద్రం విధించేది సంపద పన్ను. సంపద, వెల్త్ ట్యాక్స్. సంపద పన్ను అంటే ఏంటో చూడండి. మనకు ఎందుకని వేయాలి? ఆదాయ సంపదల మధ్య అంటే ప్రజల యొక్క ఆదాయము, సంపద మీద పన్ను విధించబట్టి సాంఘిక న్యాయం జరగాలి. మెయిన్ సమాజంలో సాంఘిక న్యాయం, సమసమాజ స్థాపన సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ సంపద మీద, ఆస్తుల మీద పన్ను విధించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి మనం చూసుకుంటే కాల్డర్ కమిటీ సిఫారసు మేరకు సంపద పన్ను ప్రవేశపెట్టారు. సంపద పన్ను 1957లోనే నికోలస్ కాల్డర్ కమిటీ సిఫారసుల మేరకే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే వ్యవసాయ భూములు, వాటిలో పండే పంట, చెట్లు, అవి పరిగణించరు. వ్యవసాయ భూములు, వాటిలో పండే పంట, చెట్లు, ఇవి ఏవి కూడా సంపదగా పరిగణించరు. అంటే సంపద పన్ను కౌంట్ చేసేటప్పుడు వ్యవసాయ భూములను పరిగణలోకి తీసుకోరు. ఇవి పరిగణిస్తారా? ఇవి పరిగణించరు. మరియు రుణాలు తీసివేసి, సంపద అంటే ఓన్లీ మొత్తం వెల్త్ కౌంట్ చేసి వాటి మీద విధించేది కాదు. రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలు తీసివేసి, వారి యొక్క మినహాయింపులు, రుణాలు, అప్పులు తీసివేసి నికర సంపద మీద మాత్రమే దీన్ని విధించడం జరుగుతుంది. దేని మీద అండి? నికర సంపద మీద విధించేదే సంపద పన్ను. అదేవిధంగా ఇది ప్రత్యక్ష పురోగామి పన్ను. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సంపద పన్ను అనేది ఒక ప్రత్యక్ష పన్ను మరియు పురోగామి. మనం ఏం చెప్పుకున్నాము? పురోగామి అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరగడం, సంపద ఎక్కువగా ఉంటే పన్ను రేటు కూడా ఎక్కువగా ఉండడం. కాబట్టి ఇది ప్రత్యక్ష మరియు పురోగామి పన్ను. సంపద పన్ను ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. తర్వాత 2016 నుండి ఏం చేశారు? దీన్ని రద్దు చేశారు. సంపద పన్నును 2016-17
ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ గారు రద్దు చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి సంపద పన్ను. నెక్స్ట్ ఎస్టేట్ డ్యూటీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ అన్నా, మరణ సుంకము అన్నా, వారసత్వ సుంకం అన్నా ఒకటే. మరణ సుంకము లేదా వారసత్వ సుంకం. ఎస్టేట్ డ్యూటీ ఇది కూడా మన ప్రత్యక్ష పన్ను. వ్యక్తి చనిపోయినందువల్ల మరొకరికి సంక్రమించే ఆస్తి మీద విధించే పన్ను. ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత మరొకరికి సంక్రమించే ఆస్తి మీద విధించే పన్నే ఎస్టేట్ డ్యూటీ. ఓకేనా? వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వారసులు, వాళ్ళకి. వ్యవసాయ భూములు దీని కిందికి వస్తాయా? ఇందులో మనకి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. వ్యవసాయ భూముల మీద ఎస్టేట్ సుంకం విధించరు. వ్యవసాయ భూములకు ఇది వర్తిస్తుందా? వర్తించదు. ఎస్టేట్ డ్యూటీ అనేది వ్యవసాయ భూములకు వర్తించదు. మరియు నికర విలువ మీద మాత్రమే దీన్ని విధిస్తారు. సేమ్ మళ్ళీ వారి యొక్క ఆస్తులు పాస్తులు లెక్కించి, రుణాలు మినహాయించి నికర విలువ మీద మాత్రమే దీన్ని లెక్కించి దీన్ని విధించడం జరుగుతుంది. 1985 ఏప్రిల్ నుంచి రద్దు చేయడం జరిగింది. ఎస్టేట్ డ్యూటీని 1985 ఏప్రిల్లో రద్దు. మరణ సుంకము లేదా వారసత్వ సుంకము అనేది ప్రవేశపెట్టింది ఎప్పుడు? 1953లో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టింది 1953లో, రద్దు చేసింది ఎప్పుడు? 85లో. ప్రజెంట్ ఎస్టేట్ డ్యూటీ అనేది ఉందా? ఎస్టేట్ డ్యూటీ అనేది ప్రజెంట్ లేదు. ఆ తర్వాత మనం చూసుకుంటే కానుక పన్ను, గిఫ్ట్ ట్యాక్స్. కానుక పన్ను మనం ఏం చెప్పుకున్నాము? ఎస్టేట్ డ్యూటీ తర్వాత కానుక పన్ను అనేది ఫస్ట్లో బహుమతి గ్రహీత మీద ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత బహుమతి దాత మీద, ఫస్ట్ బహుమతి దాత మీద ఇచ్చేవాళ్ళు, ఎవరైతే గిఫ్ట్ ఇస్తున్నారో వారి మీద. ఆ తర్వాత ఏం చేశారు? బహుమతి గ్రహీత మీద ఎస్టేట్ మన యొక్క గిఫ్ట్ ట్యాక్స్ విధించడం జరిగింది. ఏంటో చూద్దాం. 1958 ఏప్రిల్లో కానుక పన్ను తీసుకొచ్చారు. 1958 ఏప్రిల్ గిఫ్ట్ ట్యాక్స్ తీసుకొచ్చింది 1958లో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గత సంవత్సరంలో ఇచ్చిన కానుకల మీద ప్రస్తుత సంవత్సరంలో పన్ను విధిస్తారు. ఈ కానుక అనేది లాస్ట్ ఇయర్లో, గత సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి కానుకలు. గత సంవత్సరంలో ఇచ్చిన కానుకల మీద ప్రస్తుత సంవత్సరంలో విధించే పన్ను. గత సంవత్సరంలో ఇచ్చిన కానుకల మీద ప్రస్తుత సంవత్సరంలో విధించే పన్నే గిఫ్ట్ ట్యాక్స్. అదేవిధంగా కానుక ఇచ్చిన వారు పన్ను చెల్లించాలి. మొదట్లో ఎవరైతే కానుక ఇస్తున్నారో, గిఫ్ట్ ఇచ్చేవారు మొదట్లో పన్ను చెల్లించాలి ఫస్ట్లో. ఆ తర్వాత 1991 1991లో కానుక పన్ను అనేది బహుమతి గ్రహీత, ఎవరైతే గిఫ్ట్ తీసుకుంటున్నారో వారి మీదకి దీన్ని మార్చడం జరిగింది 1991లో. ఇదంతా ఎందుకు లేని 1998-99లో దీన్ని రద్దు కూడా చేశారు. 98-99లో కానుక పన్ను రద్దు. అంటే కానుక పన్ను ప్రవేశపెట్టింది ఎప్పుడు అండి? గిఫ్ట్ ట్యాక్స్ 58లో. రద్దు చేసింది ఎప్పుడు? 98-99లో. ఇవి మనకు ప్రత్యక్ష పన్నులు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను,
వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను, సంపదపై పన్ను, ఎస్టేట్ డ్యూటీ, గిఫ్ట్ ట్యాక్స్. ఇవి ఆదాయ వ్యయాల మీద విధించే పన్నులు, సంపద ఆస్తుల మీద విధించే పన్నులు. ఇవి ప్రత్యక్ష పన్నులు. తర్వాత పరోక్ష పన్నులు, వస్తువులు సేవల మీద విధించే పన్నులు. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కేంద్ర ఎక్సైజ్ సుంకము. ఎక్సైజ్ అంటే ఏం చెప్తున్నాము? ఎక్సైజ్ అంటే వస్తు ఉత్పత్తి తయారీ మీద విధించే పన్నులు. మద్యము, మత్తు పానీయాలు, నల్లమందు మినహా మిగిలిన వస్తు ఉత్పత్తి మీద విధించేది ఎక్సైజ్. కస్టమ్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఎగుమతులు దిగుమతుల మీద విధించేది కస్టమ్స్, ప్రభుత్వ రాబడి పెంచుకోవడం కోసము మరియు విదేశీ వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి కోసం విధిస్తారు. బేసిక్ కస్టమ్ డ్యూటీ, స్పెషల్ కస్టమ్ డ్యూటీ, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, ఇలా ఉంటుంది. ఆ తర్వాత సేవల పన్ను, సర్వీస్ ట్యాక్స్. ఫస్ట్లో వస్తువుల మీద మాత్రం పన్ను విధించేవాళ్ళు, సేవల మీద పన్ను విధించేవాళ్ళు కాదు 1994, 95 వరకు. అయితే సేవల మీద కూడా పన్ను విధించాల్సిన అవసరం ఉంది అని భారత ప్రభుత్వం గుర్తించి మొదట్లో 3 రకాల సేవల మీద విధించారు. ఆ తర్వాత 119 రకాల సేవలకు దీన్ని విస్తరించారు. ఎందుకని? జీడిపిలో సేవ రంగం వాటా పెరుగుతుంది. దాదాపు 51, 52, 53, 55% వరకు కూడా 54, 55% వరకు మోర్ దాన్ 50% కన్నా ఎక్స్ట్రా సేవ రంగం ఉంటుంది. కాబట్టి సేవా రంగంలోని అంశాల మీద కూడా పన్నులు విధించడం జరిగింది. ఓకే, ఏంటో చూద్దాం ఒకసారి. మనం చూసుకుంటే వస్తువులు సేవల మీద విధించే పన్నులు, కేంద్ర ఎక్సైజ్ సుంకము. కేంద్ర ఎక్సైజ్ సుంకము, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఇందులో మనం చూసుకుంటే ఉత్పత్తి మీద, వస్తు ఉత్పత్తి మీద విధించే పన్ను. వస్తు ఉత్పత్తి తయారీ, వస్తు ఉత్పత్తి మీద విధించే పన్ను. ఇందులో మనం చెప్పుకున్నట్టు మద్యము, మత్తు పదార్థాలు, మద్యపానీయము, ఇవన్నీ విధించేది ఎవరు? రాష్ట్రం. మద్యపానీయాలు, మద్యపానీయము, మత్తు పదార్థాలు తప్ప. మిగిలిన ఉత్పత్తులపై కేంద్రం పన్నులు విధిస్తుంది. ఓకేనా? మద్యము, మత్తు పదార్థాలు మినహా మిగిలిన ఉత్పత్తుల మీద కేంద్రం పన్ను విధించడం జరుగుతుంది. ఇది పరోక్ష పన్ను మరియు అనుపాతపు పన్ను. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ ప్రపోర్షనల్ ట్యాక్స్. ఇది పరోక్ష పన్ను మరియు అనుపాతపు పన్ను. అనుపాత పన్ను అంటే ఏంటి? ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉండేదే అనుపాతపు పన్ను. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే చూడండి, మనకి ఎక్సైజ్ సుంకం విషయానికి వస్తే ఇందులో మనకి నిర్దిష్టమైన పన్ను, మూల్యానుగతమైన పన్ను అని ఉంటుంది. మూల్యానుగతము అంటే వస్తువు యొక్క విలువను బట్టి విధించేది మూల్యానుగత, అడ్వరోలెంట్ ట్యాక్స్. అదే మనకు నిర్దిష్టమైంది అంటే స్పెసిఫిక్ ట్యాక్స్, వస్తువు బరువును బట్టి పరిమాణం బట్టి విధించేది స్పెసిఫిక్ ట్యాక్స్. అయితే మనకు 1999, 2000, 1999, 2000 ఆ టైంలో 9% అని సపరేట్గా ఉండేది. 9%, అదేవిధంగా 16%, 24% అని ఎక్సైజ్ డ్యూటీ సపరేట్గా ఉండేది. ఆ తర్వాత 2001 నుంచి 16%గా ఫిక్స్ చేయడం జరిగింది. దీన్నే మనము సెన్వాట్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని పిలిచేవాళ్ళు. సెన్వాట్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆ తర్వాత జిఎస్టి తర్వాత పెట్రోల్, డీజిల్, మద్యం వంటి కొన్ని వస్తువులు మినహాయించి మిగతా అన్ని వస్తువుల మీద ఎక్సైజ్ సుంకం నిలిపివేయబడింది. అంటే ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఎలా మారిపోయింది? జిఎస్టి వచ్చిన తర్వాత ఎక్సైజ్
వస్తు ఉత్పత్తి మీద, తయారీ మీద విధించేది ఆపేశారు. అయితే ఇప్పటికీ మనకి పెట్రోల్, డీజిల్, అదేవిధంగా మనం చూసుకుంటే మద్యం, పెట్రోల్, డీజిల్, మద్యం ఇలాంటి వస్తువులు కొన్నిటిని మినహాయించి మిగిలిన వాటన్నిటి మీద ఎక్సైజ్ డ్యూటీలో వచ్చింది జిఎస్టీ. అందుకే ఇప్పటికీ మనము పెట్రోల్ జిఎస్టీ పరిధిలో తీసుకురండి, తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ఖర్చు ఇంకా తగ్గుతుంది, మద్యాన్ని తీసుకురండి అని చెప్పి విపక్షాలు గోలబెడుతూ ఉంటాయి. కానీ ఇప్పటికీ పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, మద్యం కొన్ని వస్తువులు అనేవి ఇంకా ఎక్సైజ్ డ్యూటీ అనే ఉన్నాయి. ఓకే, ఈ ఎక్సైజ్ అనేది మనం చూసుకుంటే బేసిక్ ఎక్సైజ్, అదనపు ఎక్సైజ్, ప్రత్యేక ఎక్సైజ్ సుంకం అని ఉంటుంది. బేసిక్, అదనపు మరియు ప్రత్యేక. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ, ఇవి మనకు ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించినటువంటి అంశాలు. చూడండి, కేంద్ర ఎక్సైజ్ సుంకము, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్రము విధించే పన్ను ఇది పరోక్ష పన్ను మరియు అనుపాత పన్ను. జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ఎక్సైజ్ సుంకం ప్లేస్లో జిఎస్టీ రావడం జరిగింది. అయితే పెట్రోల్, డీజిల్, మద్యం ఇలాంటి వాటిని ఇంకా ఎక్సైజ్ సుంకం విధించడం జరుగుతుంది. ఆ తర్వాత కస్టమ్స్. కస్టమ్స్ అంటే ఎగుమతులు, దిగుమతుల మీద విధించే పన్ను కస్టమ్స్. కస్టమ్స్ సుంకం, ఎగుమతులు, దిగుమతుల మీద విధించే పన్ను కస్టమ్స్. కస్టమ్స్ సుంకాలు. ఎగుమతులు, దిగుమతులపై ఎగుమతులు, దిగుమతుల మీద విధించేదే మనకి కస్టమ్స్. మెయిన్ ఎందుకని కస్టమ్స్ సుంకము అంటే, ఒకవైపు ప్రభుత్వ రాబడి పెంచుకోవడానికి కస్టమ్స్ సుంకం విధించడానికి ప్రధాన లక్ష్యాలు రెండు. ఒకటి ప్రభుత్వ రాబడి పెంచుకోవడము, ప్రభుత్వ రాబడి పెంచుకోవాలి. రెండోది అంతర్జాతీయ వ్యాపారం ఏదైతే ఉందో అంతర్జాతీయ వ్యాపారాన్ని రెగ్యులేట్ చేయడం, అంటే అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడము. అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి ఏంటో చూడండి. ఏంటి? ఎగుమతులు, దిగుమతుల మీద విధించే పన్నే కస్టమ్స్. ప్రభుత్వ రాబడి పెరుగుతుంది. మనము మన దగ్గర ఉన్నటువంటి ఆహారపు నిల్వలు అదనంగా ఉంటే వాటిని ఎగుమతి చేయడం ద్వారా అదనపు రాబడి వస్తుంది. మన దగ్గర లేనటువంటి పెట్రోల్, డీజిల్, నూనె గింజలు ఇలాంటి వాటిని దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో అందరికీ కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉంచడానికి వీలు కలుగుతుంది. దాన్నే మనము క్రమబద్ధం చేయడము, రెగ్యులేట్ చేయడము అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సేవల పన్ను 1994-95లో సేవల పన్ను ప్రవేశపెట్టారు. సేవల పన్ను, సర్వీస్ ట్యాక్స్. మనం చూసుకుంటే ఫస్ట్లో వస్తువుల మీదే పన్ను విధించేవాళ్ళు, సేవల మీద పన్ను విధించేవాళ్ళు కాదు. ఆ తర్వాత జూలై 1, 1994, జూలై 1, 1994లో మనము టెలిఫోన్, స్టాక్ బ్రోకర్, జనరల్ బీమా, టెలిఫోన్, స్టాక్ బ్రోకర్, జనరల్ బీమా. చూడండి, టెలిఫోన్, స్టాక్ బ్రోకర్, జనరల్ బీమా మొదట్లో 3 అంశాల మీద మాత్రమే సేవా పన్ను విధించేవాళ్ళు. ఆ తర్వాత 2011-12 నాటికి దాదాపు 119 అంశాలు, ఇంకా అన్ని రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవలు అన్నిటి మీద విధించడం జరిగింది. ఆ తర్వాత జీడిపిలో సేవా రంగం వాటా 51% కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి జీడిపిలో సేవా రంగం వాటా 50 to 55% వరకు సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఏది ఏమైనా 50% కన్నా ఎబో ఉంది కాబట్టి సేవా రంగం మీద కూడా పన్ను విధించాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించి సేవా పన్ను విధించడం జరిగింది.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి ఎలా వస్తుంది? పరిపాలనా సేవలు, పోలీసులు, జైళ్ళు, కోర్టుల ద్వారా, పోలీసులు, జైళ్ళు, కోర్టుల ద్వారా, మరియు సాంఘిక సేవలు. సాంఘిక అంటే విద్య, వైద్యము, అదేవిధంగా ఆర్థిక సేవలు. ఆర్థిక సేవల్లో నీటిపారుదల, విద్యుత్ శక్తి. అంటే ఈ సేవలు అందించడం ద్వారా కొన్ని సందర్భాల్లో పరిపాలన, సాంఘిక, ఆర్థిక సేవల ద్వారా పన్నేతర రాబడి వస్తుంది. జరిమానాలు, ఫీజులు, ప్రభుత్వము రైల్వే ప్రయాణికుల మీద విధించే ఛార్జీలు, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వచ్చేటువంటి లాభము, వాణిజ్య రాబడి, కరెన్సీ ముద్రణ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చే పన్నేతర రాబడి. అయితే పన్నేతర రాబడి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు. ఈ అధికార రెవెన్యూ సంస్థల విషయానికి వస్తే చూడండి, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానము, ప్రణాళికలు నిర్ణయించేది ఎవరు అంటే సిబిడిటి. మనకు సిబిడిటి చైర్మన్గా పలానా వాళ్ళు వచ్చారని పేపర్ చదువుతూ ఉంటాం. ప్రత్యక్ష పన్నుల విధానము, ప్రణాళికలు నిర్ణయించేది సిబిడిటి. ప్రత్యక్ష పన్నుల ప్రణాళికలు మరియు విధానాలు నిర్ణయించేది ఎవరు? సిబిడిటి నిర్ణయిస్తుంది. ఇంకా ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే సిబిడిటిని కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్ను చట్టాలను తయారు చేస్తుంది. ఆదాయ పన్ను శాఖ ఏదైతే ఉందో, ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేస్తుంది. అంటే ప్రత్యక్ష పన్నులకు సంబంధించి నిర్ణయం తీసుకునేది ఎవరు? ఎవరిని అడగడం జరుగుతుంది అంటే సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. అదేవిధంగా ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాల కేంద్ర సంస్థ. ఎక్సైజ్ సుంకము, సేవా పన్నుకు సంబంధించి మనకి ఇది నోడల్ ఏజెన్సీ. జిఎస్టీని అమలు చేయడంతో మనకు సిబిఎస్ఈ, ఇప్పుడు పరోక్ష పన్నుల విషయంలో నిర్ణయం తీసుకునేది పరోక్ష పన్నులు మరియు జిఎస్టీ విషయం. వీటి మీద నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్సైజ్ కస్టమ్ సుంకాల కేంద్ర సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. జిఎస్టీ విధానాలకు సంబంధించిన అమలు, రూపకల్పన, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి ఇది సహకరించడం జరుగుతుంది. ఇది మనకి డీటెయిల్గా మనము తెలుసుకున్నటువంటి అంశాలు. ఈ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్ అర్థమైతే బడ్జెట్ కూడా అర్థమవుతుంది కాబట్టి, కేటాయింపులు అర్థమవుతున్నాయి కాబట్టి, రకాలు అర్థమవుతాయి కాబట్టి, లోటులు కూడా అర్థమవుతాయి కాబట్టి, ప్రశ్నలు కాన్సెప్ట్ వైజ్గా అడిగినప్పుడు మనం సమాధానం పెట్టాలి అన్న ఇంటెన్షన్తో మనం డీటెయిల్గా మనం ఈ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. చూడండి, మనకు స్థానిక సంస్థలు విధించే పన్నులు, ఆ తర్వాత వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి, వ్యక్తిగత ఆదాయ పన్నులో నికర ఆదాయం మీద విధించే పన్నుని, ఆ తర్వాత కార్పొరేషన్ పన్ను, వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను గురించి, సంపద పన్ను గురించి, ఎస్టేట్ డ్యూటీ, కానుక పన్ను, కేంద్ర ఎక్సైజ్ సుంకము, కస్టమ్ సుంకాలు మరియు సేవల పన్ను. ఇవి మనకు సంబంధించినటువంటి అంశాలు. మనము నెక్స్ట్ వీడియోలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడి ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల రాబడి ఏ విధంగా ఉంది, ప్రత్యక్ష పన్నుల రాబడి విశ్లేషణ, పరోక్ష పన్నుల రాబడి విశ్లేషణ, భారతదేశంలో పన్నుల సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, 2001 తర్వాత ఏ ప్రవేశపెట్టారు, వ్యాట్ గురించి, మోడిఫైడ్ వ్యాట్ గురించి, సెన్ వ్యాట్ గురించి మరియు జిఎస్టీ గురించి, వీటి గురించి మనం క్లారిటీగా చెప్పుకుంటే నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకు మోడల్ పేపర్కి సంబంధించిన బుక్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేశాము. ఈ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. పోస్టుల ద్వారా కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మీరు సంప్రదిస్తే ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకి పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.